అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను హెన్నా తలకు పెట్టుకునే హెన్నా ఎలా కలపడమో చూపిస్తున్నానండి. నేను ఈ ఆయు హెన్నా వాడతానండి, చాలా బాగుంటుంది. మనకు ఇది మనం కవర్ కట్ చేసుకొని ఇందులో పోసుకోవాలి. ప్యాకెట్ హెయిర్స్ బాగా ఉన్నవాళ్ళు ప్యాకెట్ అంతా వేసుకోవచ్చండి. ఇందులోకి నేను టీ డికాషన్ పెట్టానండి. ఇది చల్లారింది. ఇది మనకు కావలసినంత పోసేసుకొని చక్కగా ఇదంతా కలిపేసి పెట్టుకోవాలి. ఒక 1-2 అవర్స్ దీన్ని ఇనుప మూకుల్లో చేస్తున్నానండి. ఇనుప మూకుల్లో చేయడం వల్ల మనకు ఇంకా హెయిర్స్ బ్లాక్నెస్ వస్తుంటాయి, చాలా బాగుంటుంది. ఇది కలిపేసి ఒక 2 అవర్స్ ఇందులోనే పెట్టుకోవాలండి. చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను హెన్నా ఇలా ఒక 2 అవర్స్ ఇందులో పెట్టాను. మంచి బ్లాక్గా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కలుపుకోవాలి అంటే కాస్త పెరుగు వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. తర్వాత హాఫ్ లెమన్ పిండేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎగ్ వైట్ తీసుకున్నానండి. చూడండి ఎంత బాగా తీసానో. ఈ ఎగ్ వైట్ కలుపుకోవాలి ఇందులో. ఎగ్ వైట్ వల్ల, పెరుగు వల్ల, లెమన్ వల్ల మనకు హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుందండి. మనం ఇలాంటి కండిషనర్స్ పెట్టనవసరం లేదు. ఎగ్ వైట్ అలా రావాలి అంటే ఇలా ఎగ్ ఈ రౌండ్ ఎక్కువ ఉన్న దిక్కు కాకుండా ఇలా సన్నగా ఉన్న దిక్కు ఇలా చిన్నగా తీసేసుకుంటే మనకు ఎల్లో రాకుండా మొత్తం వైటే వస్తుందండి. చాలా బాగా వస్తుంది. ఇది హెయిర్కు మంచిగా కలిపేసుకొని హెయిర్కు పెట్టుకొని తప్పనిసరిగా ఒక 1 అవర్ ఉండాలి. ఉన్న తర్వాత చక్కగా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈరోజు షాంపూతో చేసుకోకుండా రేపు షాంపూతో చేసుకోవాలండి. చాలా బాగుంటుంది హెయిర్, మంచి బ్లాక్గా సిల్కీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి.